నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు మరి కాస్త. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక షావుకారు బస్తీ నుంచి చాలా సరుకులు తీసుకుని తన గ్రామానికి పోతూ అలుపు తీరడానికి దారిలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. తిరిగి బయలుదేరేటప్పుడు మూట నెత్తుకోవటం షావుకారుకు సాధ్యం కాలేదు. అటుగా ఒక కుర్రవాడు పోతుంటే షావుకారు వాణ్ణి ఆపి, కాస్త మూట నెత్తికెత్తు బాబు అన్నాడు. నీకు కాస్త బెల్లం పెడతానన్నాడు. కాస్త బెల్లం కాదు, మరి కాస్త పెట్టాలి అన్నాడు కుర్రాడు. సరేనని షావుకారు వాడి సహాయంతో మూట ఎత్తుకొని ఇల్లు చేరుకొని బెల్లపచ్చులో చిన్న ముక్క తుంచి కుర్రాడికి ఇవ్వబోయాడు. మరి కాస్త కావాలన్నాడు కుర్రాడు. షావుకారు ఇంకా పెద్ద పెళ్ళ తుంచి ఇవ్వబోయాడు. మరి కాస్త అన్నాడు కుర్రాడు. తన దగ్గర ఉన్న బెల్లమంతా ఇచ్చిన కుర్రవాడు మరి కాస్త అంటున్నాడు. షావుకారు వాడి మీద అరవసాగాడు. నేను మరి కాస్త ఇవ్వమని అడిగాను, నువ్వు ఇస్తానన్నావు, మాట తప్పకు అన్నాడు కుర్రాడు. దారిన పోయే పెద్ద మనిషి ఆగి ఈ వివాదమంతా విని షావుకారును ఊరుకోమన్నాడు. తరువాత ఆయన ఒక చిన్న బెల్లం ముక్క, ఒకటి కాస్త పెద్ద ముక్క కుర్రాడికి చూపించి, ఇందులో ఏది మరి కాస్త అంటావు అన్నాడు. కుర్రాడు పెద్ద ముక్క చూపించాడు. అయితే అది తీసుకుని నీ దారిన పో అన్నాడు పెద్ద మనిషి. కుర్రవాడి ఆట కట్టింది. సమం.